హలో అండి. సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో అన్ని లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నేను రాసుకున్నానండి. అండ్ ఈ లెసన్స్లో ఇంపార్టెన్స్ పాయింట్స్తో పాటు లెసన్ చివర ఉన్న గ్రామర్ పార్ట్ కూడా నేను రాశాను. ఆ నోట్స్ మీకు ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను. చదువు అనేది కథా కావ్య ప్రక్రియకు సంబంధించింది. ఇతివృత్తం అనేది విద్యా ఆవశ్యకత. వివిధ కథల సమాహార కావ్యం కథా కావ్యం. దీనిలో వస్తు ప్రధానం ఉంటుంది. కథా కావ్యానికి ఏముంటుంది? వస్తు ప్రధానం ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, కొంచెం నా వాయిస్ క్లారిటీగా ఉండదు, ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను టీత్కి, అందుకోసం ఇలాగా ఉందండి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రమణీయ కథన విధానం కలిగిన కావ్యమే కథా కావ్యం. నీతిని, వ్యవహార దక్షతను, కార్యకుశలతను, ఉత్తమ గుణాలను పెంపొందించేవి ఈ యొక్క కథలు అన్నమాట. కథల్లో ఏం ప్రధానం ఉంటుంది? వస్తు ప్రధానం. చదువు అనే పాఠాన్ని రచించిన వారు కొరవి గోపరాజు. సింహాసన ద్వాత్రంశిక చతుర్థ శ్వాసంలోనిది కథ. ఇది చాలా ఇంపార్టెంట్. సింహాసన ద్వాత్రంశిక చతుర్థ శ్వాసంలోని కథను ఎవరు రచించారు అంటే కొరవి గోపరాజు. భోజరాజు 9వ సాలబంజిక ఈ కథను చెప్పింది. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. నిజామాబాద్ జిల్లా బీంగల్ ప్రాంతం. పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన్న ఆస్థాన కవి ఎవరు అని అంటే కొరవి గోపరాజు. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగా, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు. తర్వాత ఈ లెసన్ చదువు యొక్క ఆవశ్యకత గురించి తెలియజేసేదండి. ఆ లెసన్ చివరిలో ఉన్న తాత్పర్యాలు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాశాను. విక్రమార్క మహారాజు యొక్క మంత్రి బట్టి. ఆ రాజు వద్ద గోవిందచంద్రుడనే సైన్య పాలకుడు ఉన్నాడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. ఈ పురోహితుడి పేరేంటి? త్రివిక్రముడు. ఈ పురోహితుని వారి కొడుకు కమలాకరుడనే కొడుకు. ఇతను చాలా అవివేకి. వచన కావ్యాలు, పద్య కావ్యాలు చదవాలి లేదా దుర్వా ప్రబంధ సంపదను. దుర్వా ప్రబంధ సంపద అంటే సంగీత, నాట్య, సాహిత్య జ్ఞానం కలిగినది దుర్వా ప్రబంధ సంపద. అయితే తండ్రి యొక్క వ్యంగ్యపు మాటలకు అతను తన ముఖాన్ని తన తండ్రికి చూపించకూడదని చెప్పేసి కాశ్మీర్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అక్కడ ఒక బ్రాహ్మణుడైన చంద్రకేతుడు దగ్గర విద్యార్థిగా జాయిన్ అవుతాడు. ఆయన దగ్గర అన్నీ కూడా నేర్చుకుంటాడు. ఎవరంటే చంద్రకేతుడు. అంతే అండి ఈ లెసను. మీనింగ్స్ చూద్దాము. పుత్రుడు, ఆత్మజుడు, కొడుకు, తనుజుడు, అనుజుడు, తమ్ముడు, యావీయశుడు, తమ్ముడు, శృంగాలు, కొమ్ములు, వక్తము, ముఖము, తృణము, గడ్డి, పుత్రుడు, కొడుకు. పర్యాయ పదాలు. ధర, భూమి, ధరణి. ఆత్మజుడు, కొడుకు, పుత్రుడు. వనం, అడవి, అరణ్యం. శోకం, దుఃఖం, వ్యధ. అండ్ ఇక్కడ ఈ లెసన్లో వచ్చేసి భాష గురించి నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. ఇవి మనకు తెలుసు కదా, వీటి గురించి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ లెసన్లో ఉన్న నాయనమ్మ లెసన్లో ఇతివృత్తం ఏంటంటే వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు. ప్రక్రియ కథానిక. కథానిక అంటే క్లుప్తత, సరళత, మానవీయత విలువలను తెలియజేస్తుంది. భాష గురించి ఇందులో ఏమిచ్చారంటే క్రియల గురించి ఇచ్చారండి. క్రియ అంటే పనిని గురించి తెలియజేసే వాటిని క్రియ అని అంటారని మనకు తెలుసు. సమాపక, అసమాపక క్రియలు ఉన్నాయి. సమాపక క్రియ అంటే ఏంటి? పని కంప్లీట్ అయినప్పుడు దాన్ని మనం సమాపక క్రియ అని అంటాము. ఏ పని అయితే కంప్లీట్గా కాకుండా ఇన్కంప్లీట్గా ఉంటే దాన్ని అసమాపక క్రియ అంటాం. పరీక్షలు చేసి అన్న దాని తర్వాత ఏమైందో మనకు తెలియదు, ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి చేసి అనేది అసమాపక క్రియ. కాలు విరిగిందని చెప్పాడు, ఇక్కడ కంప్లీట్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? సమాపక క్రియ అని అంటారు. నెక్స్ట్ థర్డ్ లెసన్ శతక సుధ.
ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు. ప్రక్రియ శతకం. శతకం అంటే 100, 100కి పైగా పద్యాలు. శతక పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న శతకాలు చూద్దాము. సుమతి శతకం రచించింది బద్దెన, 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఎక్కువగా రాసిన వాటిలో కంద పద్యాలు ఉంటాయి. వేములవాడ చాళుక్యరాజు బద్దెర భూపాలుడే ఈ బద్దెన. మనల్ని బద్దెన గురించి ఎట్లా అడుగుతారు? వేములవాడ చాళుక్యరాజు బద్దెర భూపాలుడు ఎవరు అంటే బద్దెన. సుమతి శతకంతో పాటు ఇతను నీతి శస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. నెక్స్ట్ వచ్చేసి దాశరథి శతకం రచించింది కంచెల్ల గోపన్న, 17వ శతాబ్దానికి చెందినవాడు. ఇతన్ని రామదాసుగా పేరు పొందాడు. కంచెల్ల గోపన్న రామదాసుగా పేరు పొంది దాశరథి కరుణా పయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసి భద్రాచలం శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. ఇతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినవాడు. నెక్స్ట్ వచ్చేసి 3, 4 నరసింహ శతకం అండ్ నృకేసరి శతకం. ఈయన రచించింది ఎవరంటే కాకుస్సం శేషప్ప కవి, 18వ శతాబ్దానికి చెందిన కవి. ఇతను జగిత్యాల జిల్లాకి వాయనమాట. ధర్మపురి నరసింహుని జీవితం అంకితం ఇచ్చాడు. మనకి జగిత్యాల ధర్మపురి అనగానే మనకి ఏం గుర్తు రావాలి? గోదావరి అనే లెసన్లో మనకి ఏముంది అక్కడ? ధర్మపురి నరసింహస్వామి ఆలయంలో ఈ యొక్క కాకుస్సం శేషప్ప కవి అనే అతను రచనలు రాశాడు. ఈయన ధర్మపురికి అంకితం అయ్యాడు. ఈ కాకుస్సం శేషప్ప కవి నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఇతని యొక్క రచనలు. ఓకే, నరహరి శతకం, ధర్మపురి రామాయణం. నెక్స్ట్ వచ్చేసి వేమన శతకం రచించినది వేమన. ఈయన కడప జిల్లా, 17వ శతాబ్దానికి చెందిన కవి. నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఈయన యొక్క శతకంలో ఉంటాయి. నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్తా రచించారు. ఈయన పెద్దపల్లి మంతనికి చెందిన వాడు. నెక్స్ట్ ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవిరత్న. కవిరత్న ఎవరు? రావికంటి రామయ్య గుప్తా. ఈయన యొక్క రచనలు గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి. మూడిట్లలో కూడా గా అనే లెటర్ ఉంది. నెక్స్ట్ వరకవిగా మంత్రకూట వేమనగా ప్రసిద్ధుడు ఈ యొక్క రావికంటి రామయ్య గుప్తా. వరకవి, మంత్రకూట వేమన. నెక్స్ట్ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆరపు చంద్ర మౌళి. ఈయన యొక్క బిరుదు వచ్చేసి కవి శశాంక. వేములవాడ రాజరాజేశ్వర శతకం రామాయణ రమణీయం పద్య కావ్యం రచించాడు. వేములవాడ రాజేశ్వర శతకం అనేది అండ్ ఇంకా పద్య కావ్యం ఏంటి? రామాయణ రమణీయం. నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమాచార్య రచించారు. ఈయన 20వ శతాబ్దము. ఈయన ఒక మకుటం వచ్చేసి యాదగిరి వాస నృసింహ రమ విభో ప్రభో అనే యొక్క మకుటం ఉంటుంది. దీంట్లో ఉన్న మీనింగ్స్ వచ్చేసి ధరిత్రి అంటే భూమి, నేల, అవని. తావి పరిమళం, సువాసన అండ్ నానా అర్థాలండి. శ్రీ అంటే సాలెపురుగు, పాము, సంపద, బుద్ధిబలం. ధనము, విత్తము, పాడి సంపద, ఆవుల మంద. నెక్స్ట్ సంధి అంటే ఏంటంటే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అగుటం సంధి. ఏకాదేశం అంటే ఏంటి? ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్నే ఏకాదేశం అని అంటారు. నెక్స్ట్ 4th లెసన్ వచ్చేసి అమ్మ జ్ఞాపకాలు. ఈ అమ్మ జ్ఞాపకాలు అనే పాఠాన్ని రచించింది టి కృష్ణమూర్తి యాదవ్. టి కృష్ణమూర్తి యాదవ్ రచించిన అమ్మ జ్ఞాపకాలు అనే లెసన్ శబ్నం కవితా సంపుటిలోనిది. శబ్నం లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి మాతృప్రేమ, ప్రక్రియ, వచన కవిత. ఈ వచన కవితనే ఆంగ్లంలో ఫ్రీ వర్స్ అని అంటారు. వచన కవితలో ఛందస్సు, మాత్రగణాలు లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. ఈ కృష్ణమూర్తి యాదవ్ రచించిన తొలి కవిత
తొక్కుడు బండ. తొలి కవిత తొక్కుడు బండ. అండ్ రెండవ కవితా సంపుటి వచ్చేసి శబ్నం. రెండు కూడా కవితా సంపుటిలే. అయితే శబ్నం అనే కవితా సంపుటిలోంచి తీసుకున్న అమ్మ జ్ఞాపకాలు అనే లెసన్. నెక్స్ట్ ఇక్కడ మనకి లెసన్ తర్వాత ఎవరి తల్లి అని ఇచ్చారు. శ్రీరాముని యొక్క తల్లి వచ్చేసి కౌసల్య, లవకుశుల తల్లి సీతమ్మ, అద్వైత సిద్ధాంతాన్ని రచించింది ఆదిశంకరులు. ఈ ఆదిశంకరుల యొక్క తల్లి ఆర్యాంబ. నెక్స్ట్ వీర శివాజీ తల్లి జిజియాబాయి, గాంధీ తల్లి పుతలిబాయి. నెక్స్ట్ ఈ లెసన్లో మీనింగ్స్: ప్రాంగణం, ముంగిలి, అద్దకం, బట్టలకు రంగులు వేసే విధానం, గట్టు, తీరం. పర్యాయ పదాలు: కనకం, బంగారం, సువర్ణం, పుత్తడి, కుందేలు, చెవులపిల్లి, శశం, శరభం. ఇది ఇంపార్టెంట్. దూడ, లేగ, పెయ్య. ప్రకృతి వికృతులు: కాలువ, కుల్య, ఆకాశం, ఆకాశం, మొగము, ముఖము. ఉత్వ సంధి: ఉకారాన్ని ఏమంటాం? ఉత్తు అని అంటారు. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. నెక్స్ట్ 5th లెసన్ వచ్చేసి పల్లె అందాలు. పల్లె అందాలు లెసన్ రచించింది ఆచి వెంకటాచార్యులు. మనం పల్లె అందాలు అన్న లెసన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, పల్లె అంటే మమ్మీ వాళ్ళు ఏమంటారు? ఆర్చిపోదాం అంటారు. అంటే మనం కూడా ఊరికి వెళ్తున్నామని అలా గుర్తుపెట్టుకొని ఆచి వెంకటాచార్యులు పల్లె అందాలు లెసన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆచి వెంకటాచార్యులు రచించిన పల్లె అందాలు అనే లెసన్ మా ఊరు లఘు కావ్యంలోనిది. ఈ ఆచి వెంకటాచార్యుని యొక్క బిరుదు వచ్చేసి కవిశిఖామణి. రచనలు: ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, ఏకశ్వాస ప్రబంధం. ఇలా పక్కన ఉన్నాయి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి అడిగి అది ఏంటి అని అడుగుతారు. సో ఏకశ్వాస ప్రబంధం అంటే మా ఊరు, ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు. అద్దాలు వచ్చేసి సంపద, కలిమి, ధనము, తటాకం, చెరువు, కొలను, గుంట. అంబరాలు, వస్త్రం, బట్టలు, దుస్తులు. పురం, పట్టణం, నగరం. నెక్స్ట్ కెరటాలు అంటే అలలు, అలుగు అంటే మత్తడి, కొట్టం, పశువుల పాక, చపారం. ఇది ఇంపార్టెంట్. ఇకారం అంటే ఇత్తు. ఒకసారి సంధి నిత్యము జరిగి మరొకసారి ఇక్కడ ఇకారం అంటే ఇత్తు కదా. నేను స్టార్టింగ్ అసలు నాకు ఎలా చదవాలి ఏంటో నాకు ఏమీ తెలియనప్పుడు ఇత్తు అంటే ఇకారం అని కూడా నాకు తెలీదు. కానీ నేను ఆప్షన్ ఏమని పెట్టొచ్చాను? ఇత్తు అంటే విత్తనం అని పెట్టొచ్చా. తర్వాత నేను చాలా రిగ్రెట్ అయ్యాను. అయ్యో ఇంత చిన్నదాన్ని నేను ఎందుకు పెట్టలేకపోయా అని చాలా ఫీల్ అయ్యాను. సో ఇలాగ ఎవ్వరూ చేయకూడదు. ప్రతి చిన్నది కూడా తెలుసులే అని మనం అస్సలు అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంటే అండి. ఒకసారి సంధి నిత్యము జరిగి మరొకసారి సంధి జరగక పోతే దాన్ని అదేమంటారు? నిషేధము అని అంటారు. వ్యాకరణ భాషలో వికల్పము, వైకల్పికము అని అంటారు. ఇక్కడ ఏమీ ప్లస్ అయ్యే, ఏమయ్యే సంధి జరిగింది కాబట్టి దీన్ని మనం నిత్యం అని అంటాము. ఏమీ ప్లస్ అయ్యే, ఏమయ్యే అంటే సంధి జరగక ఎడాగమం వచ్చి చేరింది. ఇలాగ ఎడాగమం చేరినప్పుడు అది నిషేధం అన్నమాట. ఒకసారి సంధి జరిగి ఒకసారి సంధి జరగకపోతే వికల్పము, వైకల్పికము అని అంటారు. సంధి జరిగితే నిత్యం, సంధి జరగక ఎడాగమం చేస్తే నిషేధం. అండ్ ఒకసారి సంధి జరిగి ఒకసారి సంధి జరగకపోతే వికల్పము, వైకల్పికం అని అంటాం. ఉప్పుల మల్సూర్ గురించి విందాము. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జీతాన్ని పార్టీకే ఇచ్చి స్వయంగా చెప్పులు కుట్టిన డబ్బుతోనే జీవితం గడిపాడు. దళిత ఆలిముత్యంగా, త్యాగశీలిగా ఇతను పేరుగాంచాడనమాట. మదర్ తెరిసా ఆల్బేనియా దేశానికి చెందిన ఆమె ఆగ్నెస్ గోన్షా బొజాక్స్వా 1910 ఆగస్టు 26న జన్మించింది. కలకత్తా మిషనరీ ఆఫ్ చారిటీస్ సంస్థను స్థాపించింది ఈమె కలకత్తాలో. 1979లో నోబెల్ శాంతి బహుమతి తీసుకుంది. 1980 సంవత్సరంలో భారతరత్న పురస్కారాలు లభించాయి. అండ్ 1997 సెప్టెంబర్ 5న చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసి
మల్లీనాథ సూరి, ఈయన యొక్క బిరుదు వచ్చేసి వ్యాఖ్యాన చక్రవర్తి. వ్యాఖ్యాన చక్రవర్తి ఎవరు అంటే మల్లీనాథ సూరి. కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేశాడు. కాళిదాస రచనలు సంజీవని వ్యాఖ్య, కిరాతార్జుని యానానికి ఘంటాపద వాక్య, శిశుపాలన వదకు సర్వంకష వాక్య, నైషధానికి జీవాతు వాక్య, ఇట్లా 15 గ్రంథాల వాక్యాలను రచించాడు. వ్యాఖ్యాన చక్రవర్తి యొక్క బిరుదు మల్లీనాథ సూరి. నెక్స్ట్ 6వ లెసన్ ప్రేరణ. కవి వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన యొక్క పూర్తి పేరు డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనులాబ్దీన్. తమిళనాడులో రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించాడు. ఈ యొక్క లెసన్లో ఉన్న ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం, ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. ఈ యొక్క ఆత్మకథనే స్వీయ చరిత్ర అని అంటారు. రచయిత అనుభవాలే ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఈ యొక్క లెసన్ వచ్చేసి ఉత్తమ పురుష కథనంలోనిదే. ఎందుకు ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకునేదాన్ని పురుషలో ఉందని అంటారు ఉత్తమ పురుష. ఈ పాఠ్యభాగం అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది ఈ యొక్క లెసన్. నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలను చేశారు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ రచనలు చేశాడు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డు పురస్కారాలు పొందాడు. గౌరవ డాక్టరేట్గా గౌరవించారు. ఈ లెసన్లో ఉన్న మీనింగ్స్: ఔత్సాహితుడు, ఉత్సాహవంతుడు; జిజ్ఞాసువు, కోరిక, ఆకాంక్ష, కోరిక; వాగ్దానాలు, ప్రమాణాలు, మాట ఇవ్వడం. నానా అర్థాలు: ఆకాశం, గగనం, నింగి, భూమి, వసుధ. సుమారు, ఇంచుమించు, దాదాపు. కోరిక, ఆకాంక్ష, వాంఛ. ఈ యొక్క లెసన్లో విభక్తుల గురించి ఇచ్చారండి. నేను ఈ యొక్క విభక్తులు ఒక బాక్స్ ఉంటుంది కదా, డూమూవులు, అవన్నీ కూడా నేను షార్ట్ వీడియో చేస్తానండి. ఓకేనా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి శిల్పి. కవి గుర్రం జాషువా గారు. ఈ గుర్రం జాషువా శిల్పి అనే లెసన్ను ఖండకావ్యం మొదటి భాగంలోనిది. గుర్రం జాషువా రచించిన శిల్పి అనే పాఠం ఖండకావ్యం మొదటి భాగంలోనిది. ఇతివృత్తం వచ్చేసి కళా సౌందర్యం, ప్రక్రియ ఖండకావ్యం. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో ఉన్న కావ్యం ఖండకావ్యం. వస్తు ప్రధానంగా ఉంటే కథాకావ్యం. వస్తు వైవిధ్యం కలిగి ఖండికలతో ఉన్న కావ్యం ఖండకావ్యం. మాతలకు మాత, సకల సంపత్సమేత. భారతమాత గొప్పతనాన్ని చాటిన కవి గుర్రం జాషువా. ఇది మొన్న డిఎస్సిలో ఇచ్చారు. రచనలు. ఈయన యొక్క రచనలు వచ్చేసి గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్నకథ, కొత్త లోకము, ఖండకావ్యాలు. బిరుదులు వచ్చేసి కవి కోకిల, కవితా విశారద, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ అనేవి ఈయన యొక్క బిరుదులు. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. నెక్స్ట్ ఈ లెసన్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి ఇచ్చారు. ఆ ఈ ఊరులకు సవర్ణాలు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అని అంటారు. ఏకాదేశం అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడమే ఏకాదేశం. ఇది కూడా డిఎస్సిలో ఇచ్చారు. హిమాలయం. హిమ ప్లస్ ఆలయం. ఆకి ఆ పరమైనప్పుడు ఆ అనేది వస్తుంది. సో ఏ రకమైన అచ్చులను సవర్ణాలని అంటారు. నెక్స్ట్ లెసన్ ఇంపార్టెంట్ లెసన్ గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. కవి దేవులపల్లి రామానుజరావు. ఇతివృత్తం వచ్చేసి సాంస్కృతిక విలువలు, ప్రక్రియ రేడియో ప్రసంగం. విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. రేడియో ప్రసంగంలో విషయ క్లుప్తత, సరళత రేడియో ప్రసంగ లక్షణాలు. జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త దేవులపల్లి రామానుజరావు.
1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించారు. సంపాదకుడిగా ఉన్నాడు. గోల్కొండ పత్రిక కొంతకాలం నడిపించాడు. ఈయన యొక్క రచనలు వచ్చేసి పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమం. ఇవి ఈయన యొక్క రచనలు. శోభ అనే పత్రికను గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకటి రెండు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, దేవులపల్లి రామానుజరావు రచించింది గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు. మనం గ్రామాలలో వేడుకలు చేసినప్పుడు ఏం చేస్తాం, వాటికి పచ్చ తోరణం అనేది తోరణాలు కడతాం. అంటే ఎప్పుడు లేస్తాము, వేకువనే లేస్తాం, వేకువజామునే లేస్తాం కాబట్టి వేగు చుక్కలు. అండ్ నెక్స్ట్ తెలుగు సాహితీ. తెలుగు సాహితీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మన యొక్క తెలుగు పండుగలప్పుడు మనం వేకువనే లేచి పచ్చ తోరణాలు కడతాము. ఎప్పుడు గ్రామాలలో వేడుకలు జరిగే టైంలో. సో ఇంకా మీరు ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. సారస్వత నవనీతం, తెలంగాణ జాతీయోద్యమాలు. నెక్స్ట్ 50 సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన యొక్క ఆత్మకథ. ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఈయన పనిచేశాడు. అండ్ ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ రాశాను చూడండి. పూర్వకాలంలో తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాళి పదాలు దేశంలో అధిక వ్యాప్తిలో ఉన్నాయి. సేద్యము చేస్తూ కూలీలు పాడే జాజర పాటలు, జాజర పాటలు వరంగల్ జిల్లా మానుకోట తాలూకాలో ఇప్పటికీ కూడా ఈ యొక్క జాజర పాటలు అనేవి పాడుతున్నారు. తోలుబొమ్మల ఆటలు ఎక్కువగా రామాయణ, భారత కథలకు సంబంధించినవి. యక్షగానాలు అంటే వీధి నాటకాలను యక్షగానాలు అంటాము. ఈ నాటకాలను ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు. భాగవతంలోని కృష్ణలీలలు మొదలైన వారిని ఆడేవారిని భాగోతులని పిలుస్తారు. కృష్ణలీలలు ఆడేవారిని భాగోతులని పిలుస్తారు. ఆటపాటలలో చేరే వినోదాలు బొబ్బిలి కథ, బాలనాగమ్మ కథలు, వినోద కథలు. గిల్లీ దండ తెలంగాణలో చిర్రేగోనె అని కూడా అంటారు. భారతంలో కౌరవ పాండవులు ఆడారు. దీనిని స్వదేశీ క్రికెట్ అని కూడా అంటారు. గిల్లీ దండని ఏమంటారు, చిర్రగోనె అంటారు. దీన్నే స్వదేశీ క్రికెట్ అని కూడా అంటారు. పాలనాటి వీర చరిత్రలో కోడి పందెముల గురించి వర్ణించారు. పలనాటి వీర చరిత్రలో చదరంగం మొట్టమొదట మన దేశంలో ప్రారంభమైంది. ఈ చదరంగంలో పోలి ఉండే ఆట పులి జూదము. ఏంటి, పులి జూదము. ఈ పులి జూదంలో 3 పులులు ఉంటాయి, 16 మేకలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ పాచికలాట. పాచికలాటనే ఏమంటారు, అక్షక్రీడ. ఇది చాలా ఇంపార్టెంట్, మొన్న డిఎస్సిలో వచ్చింది. రుక్మిణి కృష్ణులు ఈ ఆటను ఆడినట్లు ఉత్తర హరివంశంలో మనోహరంగా వర్ణించబడింది. పచ్చీసు ఆట స్త్రీలకు మక్కువైన ఆట పచ్చీసు ఆట. పాచికల ఆటను ఏమంటారు, అక్షక్రీడ. విప్ర వినోదులనే వారు గారడీ విద్యలో ప్రావీణ్యులు. ఏరువాక పున్నమి, జ్యేష్ఠ పున్నము అని అంటారు. కొరవి జాతర, ఐనవోలు జాతర, మేడారము జాతర మొదలైనవి. ఓమనగుంటలు బాలికలకు, యువతులకు అభిమానాస్పదమైన ఆట. ఒక కట్టె దిమ్మలో 14 గుంటలు చెక్కించి వాటిలో చింతగింజలు పోసి ఈ ఆటను ఆడుకుంటారు. ఈ ఆట ఓమనగుంటల ఆట. గుజ్జన గుళ్ళు ఆటలు కూడా బాలికలకు ప్రత్యేకత. గుజ్జన గుళ్ళు అనే ఆట రుక్మిణీదేవి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లు భాగవతంలో పోతన గారు తెలిపారు. ఈ లెసన్ మొత్తం కూడా రేడియో ప్రసంగం చేసింది 1959లో. నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న ప్రకృతి వికృతులు. పప్పము పండుగ, పున్నమి పూర్ణిమ, జీతం జీవితం, కర్జము కార్యము. ఈ లెసన్లో కూడా సమాపక క్రియ, అసమాపక క్రియలు ఉన్నాయండి. ఆశ్చర్యార్థక వాక్యం అంటే ఆ యొక్క వాక్యాన్ని, ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది.
చేయవలసిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యం విద్యార్థక వాక్యం. చేయవలసింది అలా చెయ్యి, ఇది చెయ్యి అని మనం ఖచ్చితంగా చేయాలి అన్న వాక్యం చెప్పినప్పుడు దాన్ని విద్యార్థక వాక్యం అని అంటారు. ప్రశ్నించే విధంగా ఉండే వాక్యం ప్రశ్నార్థక వాక్యం. నెక్స్ట్ లెసన్ 9 ఏ కులం రచించింది చెరబండ రాజు. ఈ యొక్క చెరబండ రాజు రచించిన ఏ కులం అనే లెసన్ జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ, ప్రక్రియ, గేయం. గేయం అంటే రాగయుక్తంగా పాడడానికి వీలుగా ఉంటుంది, మాత్ర ఛందస్సులో ఉంటుంది. చెరబండ రాజు కవితా సంకలనాలు ఏంటంటే గమ్యం, పల్లవి, ముట్టడి. ఈ 3 కూడా కవితా సంకలనాలు. కత్తి పాట పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు ఈ చెరబండ రాజు. అద్దాలు క్షీణించింది, నశించింది, కొలిమి, కుంపటి, కొండ్రలు, గీతల వలె దున్నిన చారలు, వరసలు. కొండ్రలు అంటే దున్నిన చారలు, గీతల వలె అంటే వరుసలు. డొక్క, కడుపు, కబుర్లు, ముచ్చట్లు, కూడు, తిండి. ప్రకృతి, వికృతి. పశువు, పసరం, రథం, అరథం. సీత ఇష్టాలు అనే లెసన్ ప్రక్రియ వచ్చేసి బుర్రకథ, ఇతివృత్తం వచ్చేసి బాలిక విద్య. బుర్రకథ అంటే కథకుడు ఉంటాడు, ఇద్దరు వంత పాడే వాళ్ళు కూడా ఉంటారు. వచన గేయ రూపంలో ఈ యొక్క కథను చెప్తారు. 1940 తెలంగాణలో స్త్రీలు చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్, సోదరి సమాజం అండి ఇది. ఆంధ్ర యువతి మండలి, ఆంధ్ర మహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి స్త్రీలను చైతన్యవంతులను చేశారు. రత్నదేశాయి తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను రచయిత్రుల పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి మొదలైన వాళ్ళు సంఘ సంస్కరణ కృషి చేశారు. అఘోరనాథ చటోపాధ్యాయ గారి భార్య వరద సుందరీదేవి నాంపల్లి బాలికల కోసం ప్రారంభించింది. నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది. ఈమె సరోజినీ నాయుడు యొక్క తల్లి. మలాలా యూసఫ్ జాయ్ ఈమె పేరు. 1997 జూలై 17న పాకిస్తాన్లో జన్మించింది. గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది. సత్యార్థి కైలాష్ ప్రకాష్ బాలల హక్కు కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడుతో 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి నందుకుంది. నెక్స్ట్ 11th లెసన్ శ్రీలు పొంగిన జీవగడ్డ. రాయపోలు సుబ్బారావు గారు రచించారు. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, ప్రక్రియ వచ్చేసి గేయం. ఈయన రచించిన కావ్యాలు చురునకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమలం, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలగు కావ్యాలను రచించాడు. లక్షణ గ్రంథాలు రమ్యాలోకం, మాధురి దర్శనం లక్షణ గ్రంథాలు. ఇది మన డిఎస్సిలో ఇచ్చారు. అద్దాలు విపినాల అంటే అడవులు, అరణ్యం. భూతలం భూమి. మేళవింపు సమ్మేళనం. మధువు తేనె. చిరస్థాయి ఎల్లప్పుడు. నానార్థాలు సంపద శ్రీలు, బానిసతనం దాస్యము, గొప్పవారిని, క్రాంత హృదయులు, వేడిగా కాక. ప్రార్థిస్తున్నట్లుగా ఉండే వాక్యం ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థనార్థక వాక్యానికి ఎగ్జాంపుల్స్: మిమ్ములను నేను ప్రార్థిస్తున్నాను, దయచేసి మీరు రావాలి. ఇవన్నీ కూడా ఇవేంటి ప్రార్థనార్థక వాక్యాలు. నేను ఉన్నత చదువు చదవగలను, నడిచి వెళ్ళగలను. ఇవి రెండు కూడా ఏంటి సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. సో వీటిని సామర్థ్యాన్ని తెలియజెప్పే భావం ఉన్న వాక్యాన్ని సామర్థ్యార్థక వాక్యం అని అంటారు. పని జరుగుతుందో లేదో అనే సందేహం కలిగేటట్లు చెప్పే వాటిని ఏమంటారు
సందేహార్థక వాక్యం అని అంటారు. అతడు వస్తాడో రాడో, రేపు వర్షం పడచ్చు. ఇవేంటి సందేహార్థక వాక్యాలు. ఏదైనా ఒక పని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం అనుమత్సార్థక వాక్యం. మీరు వెళ్ళవచ్చు, లోపలికి రావచ్చు, ఇవి అనుమత్యార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దనే నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యం నిషేధార్థక వాక్యం. ఇతరులను ఎగతాళి చేయవద్దు అంటే నిషేధించడం. నీటిని వృధా చేయవద్దు. ఇవేంటి నిషేధార్థక వాక్యాలు. నెక్స్ట్ లెసన్ రాణి శంకరమ్మ. ఇతరుత్వం వచ్చేసి చారిత్రక వీరగాథ. ప్రక్రియ గేయకథ. గేయ రూపంలో చెబితే గేయకథ అంటారు. లయాత్మకంగా పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ యొక్క గేయకథ. సంపన్ముండుంబై రంగా కృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లాంతర్గత అందవోలు శౌర్య వీరారెడ్డి త్రయం వీరగాథల పుస్తకం ఆధారంగా రూపొందించింది ఈ పాఠ్యాంశం. రాణి శంకరమ్మ. నైజాం నవాబు శంకరమ్మకు రాయబాగిన్ బిరుదునిచ్చాడు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారండి. స్త్రీలను భారతీయులు ఎట్లా పూజిస్తారు? మాతృదేవతగా పూజిస్తారు. జాతి జీవన శక్తి దీనివల్ల వేళ్ళూనుకొని ఉంటుంది సభ్యత సంస్కారాల రూపంలో. వేటి ఉన్నతికై స్త్రీలు పరిశ్రమిస్తారు? కుటుంబం, సమాజం. దేనిని ప్రాణత్యాగం ఇచ్చారు? మాతృభూమి రక్షణ. అర్థాలు: ప్రసిద్ధి, గొప్పది. స్వప్నం, కళ. సమరం, యుద్ధం. శౌర్యం, శూరత్వం. దీప్తి, కాంతి. నెక్స్ట్ ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం అయితే అది ద్విగు సమాసం అవుతుంది. 100 సంవత్సరాలు, 100 సంఖ్య గల సంవత్సరాలు. ఇక్కడ ఏమొచ్చింది? సంఖ్య వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. అంతే అండి. అన్ని లెసన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను. అండ్ ఇవి చాలా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఎగ్జామ్ ముందు కూడా మీరు ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. అండ్ నేను మీనింగ్స్, పర్యాయ పదాలు, నానా అర్థాలు టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉన్నాయి కూడా షార్ట్ వీడియోస్ చేశానండి. అన్నీ కూడా చూసి మంచిగా నేర్చుకోండి. ఆల్ ద బెస్ట్.